ఉన్నటువంటి వెరీ బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్ చిన్నప్పుడే ఉన్నప్పుడు పేరెంట్స్ నుంచి మనం తీసుకున్నటువంటి ఆ యొక్క ప్రేమ ఏదైతే ఉందో, ఇమాగో ఏదైతే ఉందో, ఇమేజ్ ఆఫ్ లవ్ ఉందో, అది ప్రిడామినెంట్, అది మదర్ టంగ్. పెరిగే కొద్దీ రిలేటివ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, యాజ్ యూ గ్రో అప్ యాజ్ టీనేజర్స్, ఇది పెరిగే కొద్దీ ఈ ఇమేజ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎలా నేర్చుకుంటావో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్ కూడా నేర్చుకుంటావు. ఈ యొక్క ఇమేజెస్, ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్ అనేటువంటిది కూడా నేర్చుకుంటావు. సో ఐ కెనాట్ సే దిస్ ఈజ్ ద వన్, ఇది ఒక్కటే కాదు, మిగిలినటువంటి కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. ఏంటి వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే? వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ మంచి మాట, పొగడ్త, ఒక చిన్న అప్రిషియేషన్ వర్డ్. పక్కోళ్ళని పొగడం అంటే పొగుడుతావు కానీ మొగుడిని పెళ్ళాన్ని పొగడం అంటే ఎవరు? ఇది నిజమే, ఉన్న ఫ్యాక్టా కాదా? ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పొగడ్తకి పడనటువంటి వ్యక్తి ఎవడు లేడు. అలానే ఇంగ్లీష్, ఇఫ్ యూ ప్రైజ్ సంబడి there is no one who falls for it one way or the other. సో వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఏంటంటే, అలానే దేర్ ఆర్ నెగిటివ్ సైడ్స్ ఆల్సో. కొందరికి ఇప్పుడు ఉదాహరణ, పెంచేటప్పుడు పిల్లలు పెరిగేటప్పుడు నా బుజ్జి, నా కన్న, నా బంగారం, ఐ లవ్ యూ అని తల్లిదండ్రులు అని ముద్దు పెట్టేసి పెడుతూ, నా బుజ్జికొండ, నీ బుగ్గలు ఎంత బాగున్నాయో, నీ కళ్ళు ఎంత బాగున్నాయో, నువ్వెంత బుజ్జిగా ఉన్నావో, ఈ డ్రెస్ నీకెంత అందంగా ఉందో అని మాట్లాడుతూ దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్. నో, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. సో ఆ మాటలు అలాగా వినడం ఓకే. ప్రేమ చూపించడం అంటే ఏంటి? టు షో ఎక్స్ప్రెషన్, మై స్వీట్ లవ్, మై డార్లింగ్, మై జిగిడి, మై పేరెంట్స్ సే ఆల్ దిస్ గుడ్ వర్డ్స్ టు యూ. నో, సో దిస్ ఈస్ వాట్ యూ అండర్స్టాండ్. You will have a predominant understanding of love. Love unte em chestaru? If you have love, what will you say? What will you do? You appreciate. You say a good word. So this kind of predominant, I will show everything because so much of there, but so these are the predominant love languages. One is words of affirmation. Number 2, quality time. Number 3, acts of service. Number 4, receiving gifts. Number 5, physical touch. These are the 5. I will tell how each one will come. First one you understood. మొదటిది అర్థమైంది కదా, ఏ విధంగా ఈ మంచి మాట చెప్పడం ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అని ఉంటుంది. రెండవది క్వాలిటీ టైం. ఎప్పుడు అమ్మ ఎత్తుకునే ఉంటుంది బిడ్డని, ఉయ్యాల్లో ఇలా. ఓకే, నాన్న ఆఫీస్ నుంచి రాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవాడు. ఈ బిడ్డ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులతోటే వెళ్ళాడు. సో ఈ చిన్న అబ్బాయి ఏం చేసుకుంటాడంటే, ప్రేమ ఉంటే ఏం చేస్తారు? ఎంత పనున్నా, ఎంత బిజీగా ఉన్నా, దే విల్ స్పెండ్ టైం ఫర్ మీ. అర్థమైంది కదా? సో ఎంత టైం, మా నాన్న ఎంత కష్టపడి వచ్చినా సాయంకాలం నా దగ్గర కూర్చొని కథ చెప్తాడు. నేను పడుకునే ముందు మా అమ్మ జోలపాట పాడుతుంది. ఆ విధంగా ఇమేజ్ ఆఫ్ లవ్. సో ప్రేమ ఉండే వాళ్ళు ఎవరైనా సరే నాతో టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకేమున్నట్లు, నా మీద ప్రేమ ఉన్నట్లు. మొదటి వారికి ఏంటి? మంచి మాట, నన్ను అప్రిషియేట్, బుజ్జి కన్నా, ఈ చిన్న కన్నా బుజ్జి అనాలి. రెండోది ఏంటి? నాకు ఎంత టైం అయినా, నాతో పాటు కొంత టైం అయినా గడపాలి, గడిపితేనే ప్రేమ ఉన్నట్లు. నెంబర్ 3, యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. నా కోసం ఏం చేయాలి? ఏం చేస్తాడు? మా నాన్న ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకుని వస్తాడు. నాన్న ఏం తెచ్చావు నాన్న ఈరోజు? చాక్లెట్ తెచ్చావా, బిస్కెట్ తెచ్చావా? హీ బ్రింగ్స్ సంథింగ్. ఓకే, కొత్త బట్టలు కొంటాడు, లేదా ఏదో ఒకటి. లైక్ ఇప్పుడంటే నానీస్ వీళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ, సో పిల్లలు కాలుకి ఏదో బురద అయితే వెంటనే నాన్న వచ్చి, అమ్మ వచ్చి, కడుక్కరాపో అనలా. ఏం చేశారు? ఆడుకొని రాగానే పోరా అనలా. ఏం చేశారు? వెంటనే స్నానం చేశారు. సో దే డిడ్ సమ్ సర్వీస్ టువర్డ్స్ దిస్ బాయ్ ఆర్ గర్ల్. సో నాకేంటి? అలాగే తల్లిదండ్రులు కూడా చూసి నాన్న అమ్మకి సాయం చేయడం. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఏంటి? కమ్యూనికేషన్ చేయడం. ఎలాగా? ప్రేమ ఉందంటే ఏం చేస్తారు వారు? నా కోసం ఏదైనా
పని చేయాలి. మాటలతో ఐ లవ్ యూ చెప్తే సరిపోదు, ఈ ఐ లవ్ యూ యాక్షన్స్లో ఉండాలి. అది థర్డ్ లాంగ్వేజ్. ఫోర్త్ వన్ రిసీవింగ్ గిఫ్ట్స్. బర్త్డే, ఎగ్జాంపుల్ చెప్తాను. బర్త్డేస్ అంతా 1 lakh పెట్టి ఖర్చు పెట్టాడు. ఓకే, చివరిలో ఏమిస్తాడు? సర్ప్రైజింగ్ గిఫ్ట్. ప్రతి బర్త్డేకి లేదా క్లాస్లో ఫస్ట్ వచ్చాను నానా అనగానే, అమ్మ క్లాస్లో ఫస్ట్ వచ్చావా, తీసుకో పార్కర్ పెన్. స్కూల్ టాపర్ వచ్చినా, స్కూల్ టాపరా, తీసుకో సైకిల్. ఎవ్రీ బర్త్డే హీ విల్ గివ్ ఎ గిఫ్ట్, ఎవ్రీ అకేషన్ హీ విల్ గివ్ ఎ గిఫ్ట్, హీ ఆర్ షీ, మదర్ అండ్ ఫాదర్, ఎవరు ఏదైనా సరే. సో ప్రేమ ఉంటే ఏం చేస్తారు? నాకు గిఫ్ట్స్ ఇస్తారు స్పెషల్ అకేషన్స్ కి. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లవ్. సో నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నా మీద ప్రేమ ఉండే వాళ్ళు ఏం చేస్తారు? గిఫ్ట్స్ ఇస్తారు. గిఫ్ట్స్ ఇస్తేనే వాళ్ళకి నా మీద ప్రేమ ఉన్నట్లు. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లవ్, వన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. లాస్ట్ వన్ ఏంటి? ఫిజికల్ టచ్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ గారు చెప్పారు కదా, సెక్స్ అనగానే మనం ఏంటి చెడుగా చూస్తాం. ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద మ్యారేజ్ విత్ డివైన్ ఏమన్నారు, దైవాంగీకారంతో వివాహంలో జరిగేటువంటి కార్యం ఏదైతే ఉందో అది పవిత్రమైనది. సెక్స్ ఈజ్ హోలీ when it is done in the sacrament. Sex is sacred. Sex is sacred. అది భార్యాభర్తల మధ్య, వివాహమైనటువంటి వారి మధ్య ప్రేమతో జరిగినప్పుడు. ఉద్దేశం పిల్లల కోసం, ఒకరిని ఒకరు అర్పించుకోవడం కోసం. సో దట్ వన్. సో దిస్ ఇస్ ఫిజికల్ టచ్. సేమ్ అంతే, నాన్న పార్క్ వెళ్ళినప్పుడు చేతిలో చెయ్యి వేసి నడిపించుకొని తీసుకుని వెళ్తాడు. ఇందాక చెప్పాను, ఎప్పుడు కూడా ఎత్తుకొనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టడు, తోడుగా నడుస్తాడు. హీ ప్యాట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్. సో ఈ విధమైనటువంటి అఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ టచ్. ఇంకా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ద సైకలాజికల్లీ ప్రూవెన్ కామన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్. నా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇద్దరికి సేమ్ లవ్ లాంగ్వేజ్ ఉంటే ప్రాబ్లం లేదు. ఇద్దరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, ఇద్దరు ఇమేజ్ ఆఫ్ లవ్ భార్య భర్తల మధ్యలో ఒకటే ఉంటే ప్రాబ్లం లేదు. ఇవి క్రాస్ అయినప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఇది ఒకరికి ఇది డిఫరెంట్గా ఉందనుకో. ఎగ్జాంపుల్, ఒకరికి వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్ అంటే ఏమంటారు, డామినెంట్, బాగా ఎక్కువ వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్. నేనేం చేసినా పొగిడితేనే నాకు ప్రేమ ఉన్నట్లు. ఇంకొకరికి యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, నాకు పని చేసినప్పుడు, సాయం చేసినప్పుడు, ఏదైనా పనిలో ప్రేమ చూపించినట్లు. సో ఈ ఎక్స్ప్రెషన్లో, అండర్స్టాండింగ్లో తేడా వచ్చినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇందాక మీరు చెప్పారు కదా, ప్రేమ తగ్గిపోయింది, ఇక మీద ఇంతవరకు ఇక్కడ హీ నో మోర్ లవ్స్ మీ. సో దేర్ ఈస్ ఏ వెరీ మచ్ పాసిబిలిటీస్. ఇప్పుడు నేను, నా మదర్ టంగ్ ఏంటి? తెలుగు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, మీ మదర్ టంగ్ ఏంటి? మరాఠీ, హిందీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ లాంగ్వేజ్ యూ స్పీక్ హియర్? Hindi? Yeah, we were talking. No, I'm not talking with your fiancé in the like office and other areas. No, I work in Pune. You work in Pune. You came for this class. My God, thank you. So you know Orissa nunchi. So you are from where? What the common language you use here? Telugu only. Telugu only. You are from Odisha. Odisha. What language he is using? Telugu. Same thing. We learn these languages also. Like that, you need to understand and learn. మనం కూడా ఇది అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడిచినప్పుడు, ప్రేమించుకున్నారు లేదో పెళ్లి స్టార్టింగ్లో, సుగుణాల రాముడు, ఇది పాటలు పాడతాం చాలా, ఇంతకంటే మంచివాడు లేడు అని. ఇద్దరు పిల్లలు వచ్చారు, 3 సంవత్సరాలు అయ్యాయి, ఆడు వేరు, అప్పుడు సుగుణాలు రావడండి, ఇప్పుడు ఒక సుగుణం కూడా లేదండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ చేంజ్ ఇన్ దిస్ లాంగ్వేజ్ ఓన్లీ.
నాట్ దాట్ ప్రేమ లేకపోవడం కాదు, ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ ప్రేమ ఈస్ చేంజ్డ్ అంతే. ద కమ్యూనికేషన్ లో ఆ ప్రేమను చూపించడంలో విధానం మారింది తప్ప ప్రేమ మారలేదు. భార్యగా భర్తగా ఇది అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం బాగుంటుంది, లేదంటే మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్. సో నా సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. ఇది వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. భార్యకి వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే చాలా ఇష్టం, భర్తకి యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఐ మీన్ ప్రీడామినెంట్ లవ్ లాంగ్వేజ్. సింపుల్ ఎగ్జాంపుల్. సో ఆఫీస్ నుంచి రాగానే ఎంత కష్టమైనా భార్యతో కూర్చుని కూరగాయలు కోస్తాడు, పనులు చేస్తాడు, అన్ని చేస్తాడు, సాయం చేస్తాడు, డస్ట్ ట్రాష్ బయటకు వేస్తాడు, డిష్ వాష్ చేస్తాడు, వీలైతే ఇల్లు కూడా తుడుస్తాడు, అన్ని పనుల్లో భార్యకు సాయం చేస్తాడు. భార్యకి తన ప్రేమ అర్థమవుతుందా? డస్ ద వైఫ్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ ద హస్బెండ్? ఎస్ ఆర్ నో? Yes or no? No. No. She will ask only one question. నిన్ను ఎవడ చేయమన్నాడు? Do you get me? ఒకటే ప్రశ్న, నిన్ను ఎవడ చేయమన్నాడు? ఆఫీస్ నుంచి వచ్చావు, సోఫాలో కాల్ చెప్పుకొని కూర్చోవచ్చు కదా, నిన్ను ఎవడ చేయమని? నేను అడిగానా చేయమని? ఇల్లు తోడమన్నానా, కూర కోయమన్నానా? వై? నిన్ను ఎవడ చేయమన్నాడు? అదే వ్యక్తి ఆమెకేంటి ప్రీడామినెంట్ లాంగ్వేజ్? వర్డ్స్. ఇంటి నుంచి రాగానే ఏం చేస్తున్నావు, రోజంతా కష్టపడినట్టున్నావు, నీలాగా ఇంకెవ్వరూ కష్టపడరే, ఆ మాట చెప్పి సోఫాలో కూర్చుంటే కాలు పట్టుకుంటుంది వచ్చి. సో యూ గెట్ మై పాయింట్. సో ఇది మీరు ప్రయాణం మీ పెళ్ళైన తర్వాత జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లవ్ లాంగ్వేజ్ ఆఫ్ యూ అండ్ ఆల్సో యువర్ హస్బెండ్. మీలో ఎంతమందికి మీ ప్రీడామినెంట్ లవ్ లాంగ్వేజ్? అన్నీ ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి. గిఫ్ట్ ఇస్తే మురిచిపోయినాడు ఎవడు ఉండడు, అలాగే పొగిడితే పడిపోయినటువంటి వాడు కూడా ఎవడు ఉండడు. ఓకే, మనతో ఒక ఫ్రెండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే పడిపోయిన వాళ్ళు ఉండరు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏది నీకు ప్రీడామినెంట్ గా ఉంది, దేనికి నువ్వు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నావు. దేర్ ఆర్ టెస్ట్ ఆల్సో ఫర్ దిస్, యూ కెన్ టేక్ ద టెస్ట్. జస్ట్ ఏమంటారు, లవ్ లాంగ్వేజ్ టెస్ట్. వాట్ ఈస్ మై లవ్ లాంగ్వేజ్ అంటే నీ గూగుల్లో చాలా గూగుల్ ఫామ్స్ వచ్చేస్తాయి, యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో ఆ విధంగానే ఈ మారుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకటే ఉండదు, ఎప్పుడు ఒకటే ఉండదు. ఓకే, సో ప్రాబ్లం అర్థమైంది కదా. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. సో స్లోగా హీ అండర్స్టూడ్ దట్ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ చాలా మంచిది, మా ఆవిడకి ఇష్టమైంది అని. సో రోజు భోజనానికి కూర్చున్నాడు, వంకాయ కూర తెచ్చింది, ఈయనకి వంకాయ కూర ఇష్టం ఉండదు. తిన్నాడు, తిన్న తర్వాత గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? మా ఆవిడకి పొగట్టంటే ఇష్టం అని. నచ్చకపోయినా, ఏమే ఈరోజు వంకాయ కూర, యూ ప్రిపేర్డ్ కర్రీ వండర్ఫుల్, ప్లేట్ తీసి నెత్తి మీద ఆడు కొట్టి నేను నీకోసం చికెన్ చేశాను, మటన్ చేశాను, బిర్యానీ చేశాను, ఏనాడైనా బాగుందని చెప్పావా? నాకు ఒంట్లో బాగాలేదని పని ఆవిడ ఉండింది కూర. కుక్ ప్రిపేర్ దిస్ కర్రీ అండ్ యూ ఆర్ ప్రైజింగ్ దట్ కర్రీ. సో దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఇట్. So many problems are arising in miscommunicating your own love. నువ్వు ప్రేమిస్తావు, ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ యూ వాంటెడ్ టు షో దట్ లవ్. నేను తెలుగులో ఎంత మంచి పద్యం, కవిత, ఏంటి ఎస్సే, ప్రేమ లేఖ రాసినా తెలుగు రానటువంటి మనోడికి ఇచ్చి చదవమంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? దట్ ఈస్ ద ప్రాబ్లం.